హాయ్, హలో, నమస్తే. ఈరోజు మరి ఒక పజిల్తో మీ ముందుకు. ఈ పజిల్ ఏంటంటే, గతంలో 1 నుంచి 64 గళ్ళ వరకు ఒకటో గడిలో ఒక ధాన్యము అలా డబల్ చేసుకుంటూ వస్తూ 64 గళ్ళలో వచ్చే ధాన్యంని మనం వీడియో చేసాము. ఈరోజు అదే తరహాలో వాటర్ లెక్క, అంటే నీటి నిల్వ సామర్థ్యం, నీటికి సంబంధించిన వీడియో ఇది. ఈ రోజున నీటి పజిల్ చేయబోతున్నాం. క్షుణ్ణంగా పరిశీలించండి. వీడియోని స్కిప్ చేయవద్దు, ఎందుకంటే మీకు మొదటి నుంచి పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేశారనుకోండి అర్థం కాదు. ఏదో ఒక కథ, ఒక పాటో మీరు స్కిప్ చేస్తే తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. ఇది తెలియదు కాబట్టి మీరు క్షుణ్ణంగా పరిశీలించండి, మెదడు మేత వేయండి, మీరు కూడా చెయ్యండి. ఓకే, ఇక అసలు విషయానికి వద్దాం. ఈ పజిల్ ఏంటంటే 1 నుంచి 64 గళ్ళు. ఈ 1 నుంచి 64 గళ్ళు ఎందుకు తీసుకోవాలి అంటే, చదరంగంలో ఉండే గళ్ళు 64. ఆ ప్రాతిపదికన మీద చదరంగానికి ఉన్న గళ్ళు మొత్తం 64 కాబట్టి 64 గళ్ళ మీద ఒక పజిల్ తయారు చేశారు. చూడండి, ఇది నీటి లెక్క. ఇక 1వ గడి నుంచి 64 గళ్ళ వరకు 1వ గడిలో 1 ml నీరు. ml నీరు అంటే మీకు తెలుసు కదా, ఇంజక్షన్ చేస్తే 2 ml చేస్తారు, లేకపోతే 5 ml చేస్తారు. కానీ 1 ml నీరు, 1వ గడిలో 1 ml నీరు. 1 ml అంటే 1 మిల్లీ లీటర్. 2వ గడిలో దానికి డబల్ 2 ml అంటే 2 మిల్లీ లీటర్లు. 3వ గడిలో దానికి డబల్ 4 ml. 4వ గడిలో 4 డబల్ 8. 5వ గడిలో 8కి డబల్ 16. 6వ గడిలో 32 ml దానికి డబల్. ఇలాగా 1వ గడి నుంచి డబల్ చేసుకుంటూ పోతే 64 గళ్ళల్లో వచ్చే నీరు మొత్తం ఎంత పరిమాణం, ఎంత విస్తీర్ణంలో నిలవగట్టవచ్చు అనేదే ఈ పజిల్. చాలా తమాషాగా ఉంటుంది. మైండ్ బ్లోయింగ్ పజిల్ కూడా సులభంగా అంత లెక్క తేలేది కాదు. అయినా కూడా చేయక తప్పలేదు. చేద్దామనుకొని నేను క్యూరియాసిటీతో ఈ పజిల్ చేశాను. తప్పొప్పులు కూడా ఉంటే మీరు కూడా చేయండి, ఎందుకంటే తప్పొప్పులు సాధారణంగా చేయకూడదు. ఈ పజిల్ ఎందుకో నేను చేయాలనిపించింది, చేస్తున్నాను. అర్థమైంది కదా. 1వ గడి నుంచి 64 గళ్ళ వరకు 1 ml నుంచి 1, 2, 2, 4, 8, 16, 32, 64, 105 ఇలాగా 64 గళ్ళలో వచ్చిన నీరు మొత్తం ఎంత పరిమాణం, ఎంత విస్తీర్ణంలో నిలవగట్టవచ్చు అనేది ఫీజర్. జాగ్రత్తగా పరిశీలించండి. చూడండి, పజిల్లోకి వెళ్దాం. ఓకే, చూడండి, అర్థమైంది కదా. 1వ గడిలో 1 ml, 2వ గడిలో 2 ml, 3వ గడిలో 4 ml, 4వ గడిలో 8, 5వ గడిలో 16 ml. ఈ విధంగా 64 గళ్ళలో వచ్చే నీరు మొత్తం డబల్ చేసుకుంటూ పోతే ఎంత. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ml అంటే చాలామందికి అందరికీ తెలుసు. నేను ఎగ్జాంపుల్తో చూపిస్తుంది ఇక్కడ. ml అంటే ఇది సిరంజి, ఇది ml వాటర్. ml అంటే 1 ml నీరు ఇక్కడికే. చూశారు కదా. ఇది 1 ml, ఇది 1 ml. చూసారు కదా, ఇది 1 ml. అర్థమైంది కదా. ఇలాగ చేసుకుంటూ పోతే కంప్యూటర్ మీద, అంటే కాల్కులేషన్ చేసుకుంటూ పోతే సెల్ ఫోన్లో, దాంట్లో నుంచి వాటర్ ఎంత వచ్చింది అంటే 9.22, 33, 72, 03, 68, 54, 7 ఈ
18 ఎంఎల్ వచ్చింది. ఇన్ని మిల్లీ లీటర్ల నీరు వచ్చేసింది. ఇది వాస్తవంగా ఇది పలకటానికి మన నాలెడ్జ్ చాలదు. అది ఎంతో కూడా మనం చెప్పలేము. అది నిపుణుల ద్వారా తెలుసుకోవాల్సిందే. కాకపోతే నీకు అంకెలు తెలిసి చెప్పడానికి మార్గం. ఓకే, ఆ వచ్చిన నీరు మొత్తం 1 నుంచి 64 గంటల్లో వచ్చే నీరు డబల్ చేసుకుంటూ పోతే వచ్చిన నీరు 9.22 32 33 72 03 68 54 7 18 అన్ని మిల్లీ లీటర్లు. మరి ఈ మిల్లీ లీటర్ని అలాగే ఉంచితే మనకు తెలియదు, ఇది ఎంతో తెలియదు అసలు. కాబట్టి ఈ మిల్లీ లీటర్లని ఎంఎల్ లీటర్లుగా మారుద్దాం. లీటర్లుగా మారిస్తే లీటర్లు వచ్చేస్తాయి మనకి. అప్పుడు లెక్క ఈజీగా అవడానికి సులభం ఉంటుంది. ఇప్పుడు ఈ ఎంఎల్ని డివైడెడ్ బై 1000 ఎంఎల్ అంటే 1000 ఎంఎల్, 1 లీటర్కి 1000 ఎంఎల్, 1 లీటర్ నీటికి 1000 ఎంఎల్. కాబట్టి ఇది బై 1000 ఎంఎల్ వేస్తే లీటర్లు వస్తుంది. ఓకే, అది చేద్దాం. అప్పుడు 9.22 33 72 03 68 54 7 18 బై 100 ఎంఎల్ అంటే 1000 ఎంఎల్ అంటే లీటర్కి 1000 ఎంఎల్. ఆ 1000 పెట్టి భాగిస్తే వచ్చేది మనకి లీటర్లు వస్తాయి. ఓకే, అప్పుడు దాన్ని పెట్టి భాగిస్తే మనకి ఎన్ని లీటర్లు వచ్చినాయి? ఇవి లీటర్లు. 1000 పెట్టి భాగిస్తే 1 లీటర్కి 1000 ఎంఎల్. 1000 పెట్టి భాగిస్తే 9.22 33 72 03 68 58 14 వచ్చింది. ఇవి లీటర్లు. మరి లీటర్లు ఇలా ఉంచితే మనకు లెక్క తేలదు. ఈ లీటర్లు ఎంతో తెలియదు, అసలు ఏందో తెలియదు మనకి. కాబట్టి ఆ లీటర్లని క్యూబిక్ మీటర్లుగా మార్చేద్దాం. ఎందుకంటే ఇక అంతకంటే మనకి రాదు. 9.22 33 72 03 68 54 14 అంటే ఈ అంకెని ఈ వాటర్ని ఈ లీటర్లని క్యూబిక్ మీటర్లోకి మారుద్దాం. అంటే 1 క్యూబిక్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్లు. 1 క్యూబిక్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్లు. అంటే క్యూబిక్ మీటర్ అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబిక్ మీటర్. ఇది క్యూబిక్ మీటర్. దీంట్లో పట్టే నీళ్లు ఎంత అయ్యా అంటే 1000 లీటర్లు. 1000 లీటర్లు. దీని అనేది ఒక ఘనపు మీటర్ అంటాం. ఘనం అంటే ఎటువంటి సమానం? స్క్వేర్. అంత సమానం, ఇది సమానం. దీంట్లో పట్టే నీరు 1000 లీటర్లు. అంటే 1 క్యూబిక్ మీటర్. పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు 1 మీటర్. 1 మీటర్ పొడవు, 1 మీటర్ ఎత్తు, 1 మీటర్ వెడల్పు కలిపితే ఒక స్క్వేర్ మీటర్, క్యూబిక్ మీటర్. ఈ క్యూబిక్ మీటర్లో ఉండే నీరు 1000 లీటర్లు. కాబట్టి దీన్ని 1000 పెట్టి భాగిస్తే మనకి క్యూబిక్ మీటర్లు వస్తుంది. 1000 పెట్టి భాగిస్తే క్యూబిక్ మీటర్లు వస్తుంది. 9.22 33 72 03 68 58 14 బై 1000 ఇస్తే క్యూబిక్ మీటర్లు వచ్చింది. ఆ క్యూబిక్ మీటర్ ఎంత వచ్చింది అనేది ఆలోచిస్తే డివైడెడ్ బై చేస్తే మనకి ఇది వచ్చింది. 9.22 33 72 03 68 54 అంటే 1 2 3 4 5 6 7 తీసేస్తే 9,22,337 కోట్లు. 9,22,337 కోట్లు అన్నమాట. కోట్లు, అన్ని కోట్లు క్యూబిక్ మీటర్లు వచ్చింది. మరి క్యూబిక్ మీటర్లు తేల్చాము. మరి అసలు నీరు ఎంత అనేది మనకి తెలియాలి. ఇంకా ఈ నీళ్ళు ఎక్కడ ఎంతవరకు నిలబెట్టవచ్చు, ఎంత విస్తీర్ణం కావాలి, ఏ రకంగా నిలబెట్టవచ్చు అనే దాని మీద మళ్ళీ చూస్తే ఈ క్యూబిక్ మీటర్లని మనము ఎంత భూమిలో చదవాలి అంటే దాని భూ విస్తీర్ణం తీసుకోవాలి. ఎలా తీసుకుంటాం? ఆ భూ విస్తీర్ణం 1 చదరపు కిలోమీటర్కి
ఒక చదరపు అంటే ఇదిగో 1 మీటర్ పొడవు 1 మీటర్ వెడల్పు ఈజ్ ఈక్వల్ టు 1 చదరపు కిలోమీటర్. 1 మీటర్ వెడల్పు 1000 మీటర్లు 1000 మీటర్లు పొడవు 1000 మీటర్ల వెడల్పు ఈజ్ ఈక్వల్ టు 1 చదరపు కిలోమీటరు. అంటే దేంట్లో 1000 ఇంటూ 1000 చదరపు కిలోమీటర్లు చదరపు మీటర్లు వచ్చేపాటికి 1 చదరపు కిలోమీటర్. ఈ చదరపు కిలోమీటర్లు 1000 ఇంటూ 1000 10 లక్షలు చదరపు మీటర్లు ఉంటున్నాయి. 10 లక్షల చదరపు మీటర్లు దీంట్లో ఉన్నది. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 లక్షల చదరపు మీటర్లు. 10 లక్షల చదరపు మీటర్లు అయితే 1 చదరపు కిలోమీటర్. అంటే ఇలాగ వరుసలు పేర్చుకుంటూ వస్తే 1 చదరపు కిలోమీటర్లో 10 లక్షలు పడతాయి. అర్థమైంది కదా? 1 చదరపు కిలోమీటర్లో స్క్వేర్ క్యూబిక్ మీటర్లు పేర్చుకుంటూ వస్తే మీటరు పేర్చుకుంటూ వస్తే 1 చదరపు కిలోమీటర్లు పట్టే ఇలాంటివి 10 లక్షలు. అర్థమైంది కదా? 10 లక్షలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇవి క్యూబిక్ మీటర్లు వచ్చినాయి. 9, 22, 33, 72, 03, 68, 54 క్యూబిక్ మీటర్లు. క్యూబిక్ మీటర్లు ఒకటి ఇలా పెడితే ఒక మీటర్ ఎత్తు వస్తుంది. ఈ వైశాల్యం మొత్తం చదరపు స్క్వేర్ మీటర్ ఉంటుంది. ఇలాంటి 10 లక్షలు పెడితే 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణం అన్నమాట. ఆ క్యూబిక్ మీటర్లు పోయి 10 లక్షలు వేస్తే క్యూబిక్ మీటర్లు పోయి 10 లక్షలు 1, 2, 3, 4, 5, 10 10 లక్షలు 10 లక్షలు బై డివైడ్ చేస్తే మనకు వచ్చిన విస్తీర్ణము ఎంతంటే 92,23,372 చదరపు కిలోమీటర్లు వచ్చింది. ఏమన్నా అర్థం ఉందో చూడండి, ఎంత ఇదిగా వచ్చిందో, ఎంత మైండ్ బ్లోయింగు. 1 మిల్లీలీటర్ చొప్పున 1 గడిలో నుంచి 64 గళ్ళు డబల్ చేసుకుంటూ పెట్టి వచ్చిన నీరు మనకి ఇంత నీరు, ఈ నీరు నిలవగట్టడానికి ఇంకా లెక్క చేద్దాం. మనకు వచ్చిన దీనికి వచ్చిన భూ విస్తీర్ణము 92,23,372 చదరపు కిలోమీటర్లో నిలవగట్టవచ్చు. అర్థమైంది కదా? ఒకటి పేర్చుకుంటూ వస్తే ఈ విస్తీర్ణంలో భూమట్టం నుండి 1 మీటర్ ఎత్తు వరకు నీళ్లు నిలగడితే భూమట్టం నుండి 1 మీటర్ 3 అడుగులు సుమారు 3 అడుగులు 1 మీటర్ వరకు ఎత్తు నీళ్లు నిలగడితే మనకు కావాల్సిన భూమి ఎంత అంటే 92,23,372 చదరపు కిలోమీటర్లు కావాల్సి వచ్చింది. మరి ఎక్కడ ఇన్ని లక్షల కిలోమీటర్లు యానికి వచ్చింది? ఆ ఒక్కొక్క ఎమ్మెల్యే ఏంది, ఈ ఎమ్మెల్యే ఏంది, దీన్ని లెక్క చేసుకుంటూ వస్తే అర్థం రావటం ఏంది? ఇది చేస్తే 92,23,372 చదరపు కిలోమీటర్లు వచ్చింది. ఆ చదరపు కిలోమీటర్లో ఒక్కొక్క దాంట్లో పేర్చుకుంటూ వస్తే 10 లక్షలు పడతాయి. అట్లాంటి మనకి 92 లక్షలు కావాల్సి వచ్చింది. మరి మనకున్న భూభాగం ఎంత? మనకున్న భూభాగం, మన ఇండియా భూభాగం వచ్చేసి 32,87,223 కిలోమీటర్లే. ఇండియా భూభాగం 32,87,223 కిలోమీటర్లు వచ్చింది. ఇక్కడ ఈ నీరు భూమట్టం నుండి 1 మీటర్ ఎత్తు వరకు నిలగడితే మనకు కావాల్సిన భూమి ఎంత అంటే 92,23,372 కిలోమీటర్లు కావాలి. మనకి ఇక్కడ ఇండియా భూభాగం ఎంత ఉంది? 32 లక్షలు ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చిన నీరు 1 నుంచి 64 గల వరకు వచ్చిన నీరు లెక్కించి భూమట్టం నుండి 1 కిలోమీటర్ ఎత్తు వరకు నిలగడితే మనకు కావాల్సిన విస్తీర్ణ భూమి ఎంత అంటే సుమారుగా 3 ఇండియా భూభాగాలు విస్తీర్ణం ఎంత ఉన్నదో అంత కావాలి. అర్థమైంది కదా? ఆ వచ్చిన నీరు నిలగడటానికి భూమట్టం నుండి 1 మీటర్ వరకు ఎత్తు నిలగడితే మనకు కావాల్సిన భూభాగం
ఇండియా భూభాగాలు 3 కావాల్సి వచ్చింది. ఇది ఫజిల్. ఆలోచించండి. ఈ ఫజిల్ మళ్ళీ ఒకసారి క్లారిఫై చేస్తాం, చూడండి. చూశారు కదా ఫజిల్? ఒక గది నుంచి 64 గదుల్లో 1 ml చొప్పున డబల్ చేసుకుంటూ వస్తే వచ్చిన నీరు 99, 22, 33, 72, 03, 65, 54 క్యూబిక్ మీటర్లు వస్తే ఈ నీరుని భూమట్టం నుంచి 1 మీటర్ ఎత్తు వరకు పేర్చితే మనకు కావాల్సిన భూ విస్తీర్ణం ఎంత అంటే 92,23,372 చదరపు కిలోమీటర్లు కావచ్చు. అసలు 1 మిల్లీ లీటర్ నుంచి తీసుకొస్తే ఇంత నీరు ఎక్కడ వచ్చింది అనేది డౌటే నాకు కూడా. అసలు ఇది కరెక్టా కాదా అనేది నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే లెక్క చేస్తే ఇలా వచ్చింది, తలకాయ పైకి చూస్తే ఇంత నీరు ఉంది అనేది నాకు డౌటే. కాబట్టి అంత విస్తీర్ణము కావాలంటే మన ఇండియా భూభాగం 32 లక్షలు, సుమారుగా 33 లక్షలు. ఆ ఇండియా భూభాగం మనకి 2.8 కావాలి. దాన్ని రౌండ్ ఫిగర్ చేసుకుంటే ఇండియా భూభాగాలు 3 కావాల్సి వచ్చింది. మరి అంత నీరు ఎంఎల్ నీరు తీసుకుంటూ వస్తే ఇంత కిలోమీటర్లు, ఇంత ఇండియా 3 ఇండియా భాగాలు కావాలంటే అసలు ఇది నమ్మదగ్గదేని కాదు. ఇక్కడ లెక్క అలా వచ్చింది. ఒకవేళ నాకు కూడా పొరపాట్లు జరగవచ్చు, కానీ నేను దీన్ని పదిగా చూసుకుంటూ వచ్చి నాకు వచ్చిన సమాధానం అది. ఒకవేళ మీరు కూడా ఆశ్చర్యపడి అసలు నిజంగా అంత నీరు ఎట్లా వస్తుంది, అంత నీరు ఎందుకు వచ్చింది, భూ మట్టం నుండి 1 మీటర్ వరకు ఎత్తు కడితే 3 ఇండియా భూభాగాల విస్తీర్ణం కావాల్సి వచ్చింది, ఎట్లా, ఇది ఎలా సాధ్యం అనేది మీరు కూడా చూడండి. నాకు వచ్చింది ఇదే లెక్క. కాబట్టి నాకు ఈ లెక్క, ఈ ఫజిల్ ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా చూడండి. నేను ఇది 2-3 ఫ్రెండ్స్ని అడిగితే, నువ్వు చేయబోయా నేను చూస్తాను, మేము ఇంత రిస్క్ మేము ఆడపడతామన్నారు. కానీ ఇంత రిస్క్ నేను చేసి అయినా చూడాలి అసలు సమాధానం ఎలా వస్తుంది అనేది. తప్పుగాని ఒప్పుకొని ముందు రంగంలో దూకుదామనే ఉద్దేశం మీద ఈ ఫజిల్ చేయడం జరిగింది. పదే నేను చూస్తే నాకు వచ్చిన సమాధానం ఇదే. కాబట్టి మీరు కూడా చూడండి, చూసి ఆనందించండి, ఏం లేదు. ఎందుకంటే ఆశ్చర్యం, 1 ml, ఈ ఎంఎల్ లెక్కేసుకుంటూ పోతే 1 నుంచి 64 గల్లలు లెక్కేసుకుంటూ పోతే డబల్ చేస్తే వచ్చిన నీరు 3 ఇండియా భూభాగాలు కావాల్సి వచ్చింది. భూమట్టం నుంచి 1 మీటర్ లెవెల్లో పేరిస్తే, అదే 3 ఇంట్లు ఎత్తామనుకో, 3 లేయర్లు పెట్టామనుకో, అప్పుడు 1 ఇండియా భూభాగం సరిపోతుంది. ఎందుకంటే 3, 1 లేయర్ 3, ఒకటి పెట్టాం. కాబట్టి ఈ ఫజిల్ నేను చాలాసేపు చూశాను, కరెక్టా కాదా అసలు ఎప్పటికి కూడా అది కరెక్ట్ అవుదో కాదు. నా మనసు కూడా అసలు ఏమి నా మనసు కూడా ఒప్పుకోవట్లేదు. ఎంత తీరు అట్లా వచ్చింది అనేది ఆశ్చర్యం. లెక్క చూస్తే వచ్చింది. కాబట్టి మీరు కూడా చూడండి, సమాధానం వెతకండి. ఇది ఎలా వచ్చిందో ఏవలే చూసామలే అని మూల పడేవాకండి. ఎందుకంటే నాకు బలం పెరుగుతుంది. ఎందుకంటే నేను ఎవరి సలహా తీసుకోకుండానే చేస్తుంది. నాకు ఎవరి సలహా ఇవ్వటం లే. నేను పోయి కూకున్నా కూడా ఇది మీరు చేయవయ్యా మేము చూస్తామని ఇదిగా వచ్చింది. కాబట్టి ఎలాగైనా సరే దీన్ని చెయ్యాలి, తప్పు కానీ ఒప్పు కానీ మీలోకి తీసుకురావాలి, మీ మెదడుకు మేత ఇప్పించాలి. మీరు అసలు ఎలా వచ్చిందో నేను కూడా చూస్తానని తత్వం మీలో కలగాలనే ఉద్దేశం మీద నేను ఈ పజిల్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇకపోతే ఈ రకమైన పజిల్స్ ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 ఎలా చేస్తానో మీకు ఇప్పుడు చెప్పను, చేసుకుంటూ వస్తా. 3 పజిల్స్ ఉన్నాయి ఇదే టైపులో. 1 నుంచి 64 వరకు డబల్ చేసుకుంటే పోతే చేసే పజిల్స్ 3 ఉన్నాయి. ఇంకా ఆ 3 కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. ఆ 3 కూడా క్షుణ్ణంగా పరిశీలించి సమాధానం వెతుకుతాను. సమాధానం వెతికిన తర్వాత నాకు పదే సమాధానం వచ్చింది అంటే వీడియో రూపంలో మీకు తీసుకొని రాబడుతుంది. ఇది ఓకే, థ్యాంక్ యూ, నమస్తే, ధన్యవాదములు. తప్పకుండా చూస్తారు కదా, మీరు చూడండి. ఆశ్చర్యం, 1 ml నుంచి 1 ml అంటే ఇంతే, అర్థమైంది కదా. దానికి 3 ఇండియన్ భాగాల విస్తీర్ణం కావాల్సి ఉంటుంది. భూమట్టం నుంచి 1 మీటర్ ఎత్తు వరకు పేర్చితే, నిలబెడితే. థ్యాంక్ యూ, నమస్తే, ధన్యవాదములు. మరి ఒక పజిల్తో మీ ముందుకి తర్వాత